అబ్బా! మా ఇంట్లో వాళ్ళకైతే ఏ రెసిపీ చేసినా ఇది బాలే, అది బాలే, అది బాలే, ఇది బాలే అంటారు. అందుకే ఏదో కొత్తగా రెసిపీ చేస్తే అయినా తింటారేమో అని ట్రై చేశాను. కానీ మా వాళ్ళకైతే బాగా నచ్చింది. ఎలా చేస్తారో చూసేద్దామా? ముందుగా అయితే నేను చూపించిన విధంగా అయితే బెండకాయలైతే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత పెరుగు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి బెండకాయ ముక్కలలో. వేసేసుకొని 5 మినిట్స్ అలా వదిలేసాక దాని తర్వాతకి మన ముకుడైతే పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పోపు గింజలైతే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. అసలుకే మూత అనేది అయితే ఖచ్చితంగా పెట్టకూడదు. పెట్టడం వలన మళ్ళీ వాటర్ అంతా గమ్ము గమ్మిగా అయిపోతాయి బెండకాయలు. అలా ఆయిల్ అంతా పైకొచ్చాక అయితే మనం సర్వ్ చేసేసుకోవడమే, రెడీ అయిపోయినట్టే బెండకాయ కర్రీ అండ్ ఫ్రై అయినా అనొచ్చు, ఎలా అయినా. మా వాళ్ళకైతే ఫుల్గా నచ్చింది అన్నారు. ఎప్పుడు ఇలానే చేయదైనా కొత్త కొత్తగా అన్నారు. ఇంతవరకు నా వీడియో చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందని.